పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ కాంగ్రెస్ పార్టీలోకి పలు రాష్ట్రాల నాయకులు పెద్ద సంఖ్యలో చేరారు. 2 జెడ్పీటీసీలతో పాటు బీఆర్ఎస్, బీఎస్పీ పార్టీల నుండి పలువురు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని స్వరూప గార్డెన్స్ లో పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశంలో ఎమ్మెల్యే విజయరమణారావు ఆధ్వర్యంలో పలువురు కాంగ్రెస్ గూటికి చేరారు. పెద్దపల్లి జెడ్పీటీసీ బండారి రామ్మూర్తి, జూలపల్లి జెడ్పీటీసీ బొద్దుల లక్ష్మణ్, పెద్దపల్లి సహకార సంఘం చైర్మన్ మాదిరెడ్డి నరసింహారెడ్డి, కాల్వ శ్రీరాంపూర్ చైర్మన్ చదువు రామ్ చంద్రారెడ్డి, పెద్దపల్లి పురపాలక కౌన్సిలర్లు దేవానంది రమాదేవి, అష్టములతో పాటు పలువురు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ 4 నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలకు ఆకర్షితులై ఇతర పార్టీలకు గుడ్ బై చెప్పి తమ పార్టీలో చేరారన్నారు. కొంతమంది మళ్ళీ మోటార్ సైకిల్ అసలు నేను పోయేది నేను మళ్ళీ ఎవరున్నారు మీటింగ్ లో ఇవ్వలేదు అప్పుడు కష్టపడి మరి ఈ 25 రోజులు బట్టలందరూ వేసి అజయ్ దిగో, సురేష్ దిగో, అభిష్ దిగో, స్వామి దిగో, మధు దిగో, మీరు ఎప్పుడుగా జీవన్ అందరికీ జీవన్ మీరు బట్టలు వేసిన అందరూ జీవన్ తమ్ముడు దీనికి అందరూ చేయాలి. ఎవరు కూడా ఉండదు, పిలిచిన వాళ్ళు మాత్రమే చేయాలి. కాబట్టి రాబోయే ఈ పార్లమెంట్ ఎలక్షన్స్ లో కూడా మన కాంగ్రెస్ పార్టీ గెలిస్తే ప్రతి ఒక్కరు మనం కష్టపడి గడ్డం వివేక్ గారిని భారీ మెజారిటీతో గెలిపిద్దామని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తూ మరి మనకి జగన్ ప్రసాద్ గారు, వెంకట్రావు గారు మరియు వేదిక మీద